రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా పలుకుతున్నాడు, మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఇప్పటి వరకు అపోస్తలుడైన పౌలు సిద్ధాంతపరమైన అనేక విషయాలను తెలియజేస్తూ ఈ అధ్యాయంలో కొన్ని ఆచరణాత్మక విషయాలను సంఘానికి, విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. వారు ఏ విధంగా జీవించాలో అనేక విషయాలు తెలియజేస్తూ వారి లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకునేలాగున వారు మనస్సు మారి రూపాంతర పొందమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అవును, ఈరోజు మనం మనస్సు మారడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మనం నూతన పరచబడడం, రూపాంతర అనుభవంలోకి రావడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అది మనంతట మనమే చేయలేము గాని పరిశుద్ధాత్మ దేవుడే దానికి మనకు సహాయం చేయగలడు. ఆయనే మనం ఒక నూతనమైన వ్యక్తిగా మారడానికి సహాయం చేయగలడు. ఇక్కడ రూపాంతరం అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఒక గొంగలి పురుగు ఏ విధంగా వివిధ దశల్లో సీతాకోకచిలుకగా మారుతుందో ఆ విధంగా విశ్వాసులమైన మనం కూడా అనేక దశల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుతూ క్రమక్రమంగా ఆత్మీయంగా మనం ఎదగలుగుతాం. దీనికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎంతో అవసరం. కాబట్టి ఈ రోజు మనల్ని ఆ విధంగా రూపాంతరపరచమని, మనల్ని ఒక నూతనమైన వ్యక్తిగా మార్చమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం వేడుకున్నప్పుడు ఆయనే మనల్ని ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.